సో హేగా వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ గైస్. మా స్కూల్ ఫ్రెండ్స్ అయితే వచ్చినారు. వాళ్ళు ఎప్పుడైతే మండికి వెళ్దామని చెప్తున్నారు మా వాళ్ళు. సో మా వంశీ గారు అయితే పార్టీ ఇస్తున్నారు. సో మనమైతే మండికి అయితే వెళ్దాం గైస్. వంశీ మాట్లాడరా వంశీ. వంశీ వంశీ అదే దొంగ విన్నావా? మెన్యూ కార్డ్ వచ్చేసింది. సో ఏం ఆర్డర్ పెడతారో చూడాలి. పెట్టండి రా పురిబాయ్, పెట్టండి ఆర్డర్ ఏది పెడతారో తెలియదు. వంశీ పెట్టాలా నువ్వే ఇక. సంజయ్ చూడరా. వంశీ పెట్టరా రే ఆర్డర్ పెట్టు. పురిబాయ్ ఏంది ఇది పిలిచి జల్లి పెట్టరా భయ్, జల్లి పెట్టరా వంశీ, జల్లి పెట్టు. పురివే అక్కడ చూడు, పురివే అక్కడ చూడు బాయ్. వంశీ గారికి ఏం చేస్తాడు. సో గాయ్స్ మా వాడు రెడ్ రోజ్ మార్ట్ నుంచి ఫుల్ ఫేమస్. ఇన్స్టాగ్రామ్ మొత్తంలో వీనికి ఎక్కువ వ్యూస్ ఉంటాయి వంశీ గారికి. ఎప్పుడు పోయినా కనిపిస్తాడు. చాలా మంది వీని ఇల్లు డిఎం అని నంబర్ అయినా ఇన్స్టాగ్రామ్ అని అడిగినారు. నాకు మెసేజ్లు అడిగినారు. విన్నావా? కానీ పెట్టలే ఎందుకని. పూరిబాయ్ నువ్వు రెడ్ రోజ్ మార్ట్ వీడియో వచ్చినావు ఏంది? ఎంత ఫేమస్ అయినా వచ్చి ఏదో ఒకటి తెప్పాను. ఆకలి అవుతుంది, ఏదో ఒకటి తెప్పిరా వంశీ. సో హే గైస్ ఫైనల్ అయితే ఆర్డర్ అయితే వేయించినాం. సో అది వచ్చేవరకు టైం పడుతుంది. అంటే మనకైతే చికెన్ సూప్ ఇచ్చినారు గైస్. మా దోస్త్ ఒకడు ఉంటాడు, వాడైతే వాయిస్ రికార్డులో పెట్టిండు. అవైతే ఇన్ని మా వాళ్ళు అయితే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మండీలో మేము కరెక్ట్ ఎగ్జాక్ట్ 2-3 మధ్యలో వచ్చాం కదా, 2:30 వేసుకొని. సో మండి మొత్తం చాలా అంటే చాలా ఖాళీ ఉంది గైస్. మా సంజయ్ గారు ఫుల్ అంటే ఫుల్ బిజీగా తాగుతాడు. మా వంశీ లోన్ పని వేస్తుండు. సో మా పూరిబాయ్ అనేటైనా ఫస్ట్ టైం కనిపిస్తున్న వీడియోలో. ఎక్కువ శాతం అయితే కనిపించాడు. ఫస్ట్ టైం అయినా వీడియోలో కనిపిస్తుంది గైస్. సో హే ఫైనల్గా మన ఆర్డర్ అయితే వచ్చేసింది. సో ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ. సో చికెన్ మండి గైస్. బిర్యానీ అన్న మండి అన్నది ఒకటి. తినే ప్లేట్ ఆ ప్లేట్ చిన్న ఉంటే ప్లేట్ పెద్దగా ఉంటుంది గాయస్. సో మా వాళ్ళు మొత్తం స్నాప్లో దింపుతున్నారు గాయస్. మా వంశీ గారు మాత్రం పక్క నుంచి భయపడుతున్నా వీడియో తీయకని. సో హే గైస్ ఫైనల్గా అయితే మండికి ఇంటికి వచ్చేసాం. టైం చూస్తాం మాత్రం 4:30 అవుతుంది. సో వాడు మండి తిన్నాం కాబట్టి మన ప్రోటీన్ అయితే మీకైతే తెలిసినండి. సో మనమైతే మీకైతే తెలుసు లంచ్లో మాత్రం నేను మాత్రం క్యారెట్ అండ్ కీరా వేసుకుంటా. మమ్మీ మాత్రం పప్పుచారు వేసింది గాయస్. వాసన మాత్రం ఫుల్ అంటే ఫుల్ క్రేజ్ ఉంది గాయస్. దగ్గర స్పెషల్ వచ్చేసి వర్షం పడ్డది గాయస్. చూడొచ్చు ఇంటి బయట మొత్తం ఎట్లుంది. బయట మొత్తం మరి రేకులది వేయించినారు. అది ఐరన్ రేకులు, దానిపైన చెత్త కూడా గాయస్. వర్షం పడ్డప్పుడే కదా చెత్త మొత్తం బయటకు వస్తుంది. సో ఇగో మొత్తం చూడండి గాయస్, మొత్తం పచ్చిగా అయిపోయింది గాయస్. వర్షాకాలం టైంలో చూస్తే మాత్రం వాన పడ్డప్పుడు గోడకున్న పెయింట్ వాసన మాత్రం మనకి చాలా అంటే చాలా మనకి అర్థమైపోతుంది. సో మొత్తం కచ్చిరా పడేసి గైస్. మా మమ్మీ కోసం మాత్రం నా బుక్కలు ఇలా కొట్టేస్తుంది. సో ఇక చెంబులో కూడా పడేసిన గైస్ ఇగో క్యారెట్ అండ్ కీరా. సో మా మమ్మీ డాడీ లోపలనే ఉన్నారు. సో ఇంపార్టెంట్ విషయం మాట్లాడుతున్నారు గైస్. నేనైతే డిస్టర్బ్ చేయలేను. ఇప్పుడు కరెంట్ పోయి వచ్చేసింది. సో నాకైతే టీవీ అయితే అలవాటు లేదు చూసేది. మా మమ్మీ లోపల ఉంది కాబట్టి బంద్ చేసేసాను గైస్. సో మనమైతే ఫాస్ట్గా తినేద్దాం క్యారెట్ అండ్ కీరా. ఆల్మోస్ట్ ఇంటికి వచ్చే వరకు 10 అయిపోయింది గాయస్. కిరాకైతే లేదు. సో మా ఫ్రెండ్ ఇవంతో ఒకటి ఇంపార్టెంట్ విషయం మాట్లాడదండి. సో క్యారెట్ అండ్ కీరా కట్ చేసి పెట్టుకుని గాయస్. అంగూరు ఆ రోజు నుంచి ఇంకా అట్లా ఉన్నాయి గాయస్. నేను చూడలేను ఇక అంగూరు. శివరాత్రికి తెచ్చిన అంగూరు గాయస్ ఇంకా అట్లా ఉన్నాయి. ఇంకా ఏమున్నాయి, చపాతీ పిండి తడిపి పెట్టింది మా మమ్మీ. ఉద్దగా వేసుకోవచ్చు గాయస్. స్పెషల్ ఏముంది పెంక పెట్టినా అంటే పక్క ఆమ్లెట్ ఉంటుంది. ఆమ్లెట్ ఇంకా చపాతీ ఉంటుందో ఉండదు. వైట్ రైస్. సో ఇలా అయితే మురుకులు, ఇందులో ఏమో ఆమ్లెట్, ఇందులో ఏమో రొట్టె, సో ఇందులో ఏమో కర్రీ, అందులో ఏమో పప్పు. సో ఇండియన్ స్పెషల్ ఉన్నాయి. సో అరటిపండు కూడా తినేసినారు మా ఇంట్లో. మా మమ్మీ డాడీ అనుకున్నారు, మా అక్కనే మెలుకుంది గాయస్. ఇగో చూపిస్తున్నా. అలా కెమెరా చూపించడం నచ్చదు మా మమ్మీ డాడీకి. సో మనమైతే ఫ్రెష్ అయిపోయినాం గాయస్. తినే టైంలో మాత్రం మనకు టీవీ చూసే అలవాటు అయితే లేదు. సో తిందామా ఫాస్ట్గా. వాన పడ్డది కదా ఈరోజు. చలి కూడా అట్లనే పెడుతుంది. మధ్యాహ్నం బాగుండే వెదర్ మాత్రం. ఇప్పుడైతే చాలా చాలా చల్లగా ఉంది. సో
మన గిన్నె ఇది గాయస్ ఇక్కడనే ఉంది. గిన్నె తీసుకొని తిని జిల్లేలు లోపలికి వెళ్ళిపోదాం గాయస్. ముందుగా మనకి సల్వా పడది చెయ్యది గాయస్. చిన్నగా ఉన్న టైంలో నేనైతే ఈ మురుకులకు ఫ్యాన్ ఉండే గాయస్, ఎందుకంటే మీకు కూడా ఐడియా ఉండొచ్చు. ఫుల్ అంటే ఫుల్ టేస్ట్ ఉంటుంది గాయస్. నాలుక పని వేస్తే కరిగిపోతుంది అది మన ఉమ్ముతోని. సో హే గాయస్, ఆల్మోస్ట్ మన డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో చూడవచ్చు గాయస్, ఇది మొత్తం నేనే క్లీన్ చేయాలి. సో వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. థ్యాంక్ యూ ఫర్ మై వాచింగ్ వీడియో. వన్స్ అగైన్ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గుడ్ నైట్, బై బై, సీ యూ.